ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అందించింది. పాసు పుస్తకాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. రేపటి నుంచి ఆయా జిల్లాల వారీగా పాసు పుస్తకాలను అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయా మండలాల వారీగా ఓ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. పాసు పుస్తకాల్లో తప్పులు ఉంటే అధికారులు నేరుగా ఇంటికి వచ్చి సరిచేస్తారని చెప్పుకొచ్చారు. రెవెన్యూ క్లినిక్లను అన్ని జిల్లాల్లో విస్తరించి భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది భూమి నామ సంవత్సరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భూ సమస్యలు పరిష్కారం అవడంతో పాటు తప్పు చేసిన వారిని శిక్షిస్తామని మంత్రి హెచ్చరించారు. 2026 సంవత్సరం ఏపీ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు గైడెన్స్ లో తాము ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలని, ఏపీని పునర్నిర్మించుకుంటామని మంత్రి చెప్పారు. అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. 22A జాబితా నుంచి 5 రకాల భూములను తొలగిస్తూ మంత్రి సంతకం చేశారు. 5 రకాల భూములను 22A జాబితా నుంచి తొలగించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ ఫైల్ పై సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీఓఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రైవేట్ భూములను 22A జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలని ఆదేశించారు. ప్రస్తుతం మాజీ సైనికుల ఉద్యోగుల భూములకు సంబంధించి పత్రాలు ఒకటిగా ఉన్న నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని సూచించారు. స్వతంత్ర సమర యోధుల భూములకు కూడా 22A నుంచి తొలగించాలని మంత్రి ఆదేశించారు. రాజకీయ బాధితులకు కేటాయించిన భూములను కూడా 22A నుంచి తొలగించాలని మంత్రి ఆదేశించారు. భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమాధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్ సరిపోతుందని స్పష్టం చేశారు. 10(1) రిజిస్టర్, ఆడంగల్, SFA లాంటి పాత రెవెన్యూ రికార్డులు ఉన్నా సరిపోతుందని చెప్పుకొచ్చారు. అసైన్మెంట్ రిజిస్టర్లు, డిఆర్ దస్త్రాలు ఉన్నా అవి సరిచేయడానికి పనికొస్తాయని స్పష్టం చేశారు. రిజిస్టర్లు, DKT పట్టాల్లో ఏదైనా ఒకటి ఉన్నా కూడా సరిపోతుందని మంత్రి క్లారిటీ ఇచ్చారు. 8 రకాల పత్రాల్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా 22A నుంచి తొలగిస్తారని మంత్రి చెప్పారు. అదనంగా ఎలాంటి పత్రాలు కావాలన్నా కూడా భూ యజమానులను కార్యాలయాల చుట్టూ తిప్పకూడదని అధికారులను ఆదేశించారు. నూతన ఏడాది భూ యజమానులకు భారీ ఊరట ఇచ్చామని తెలిపారు. రైతులకు భూ యజమానుల హక్కులు రక్షించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆయన చెప్పారు. సూపర్ 6 గ్యారంటీలను 19 నెలల కాలంలో చాలా వరకు నెరవేర్చామని చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు ఇచ్చి రికార్డు సృష్టించామని, ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించామని చెప్పారు. చరిత్రలో ట్రూ డౌన్ ఛార్జీలను తగ్గించిన ప్రభుత్వం తమదేనని చెప్పారు. జగన్ పరిపాలనా కాలంలో 2019 నుంచి 2024 మధ్య 12 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టామని మంత్రి వెల్లడించారు. ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ పై అధ్యయనం చేస్తున్నామన్నారు.